బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా బలపడుతోంది. ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం బాగా ఉంటుందని వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో భారీ వర్షాలుంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, అరుణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం దాదాపుగా 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటు అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి సూచనలు నేను వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉంటుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా అల్పపీడనం మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది. తీరాన్ని దాటిన తర్వాత కూడా 2 రోజులు ప్రభావం ఏపీపై ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు చెప్పుకున్నటువంటి జిల్లాల్లో పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. రేపటి నుంచి ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే మాదిరిగా వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. రేపటి కనుక అల్పపీడనం మరింత బలపడేటువంటి అవకాశం ఉంటే కనుక తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.